ఇక్కడ హిరణ్మయీం అనే దానిలో ఇంకొక ఆంతర్యం ఏమిటి అని అంటే శివశక్తి యొక్క స్వరూపము. కాళీపురాణంలో హిరణ్యరేత సంశంభో శక్తి ప్రోక్త హిరణ్మయీ అని ఉంది. శంభో శక్తి హిరణ్మయీ ప్రోక్త అని చెప్పని అంటే శంకరుల యొక్క శక్తి స్వరూపం ఏవైతే ఉందో ఆవిడకి హిరణ్మయీ అని పేరు. అదే హిరణ్మయీ తత్వము శివశక్తి స్వరూపాన్ని కూడా ఇక్కడ హిరణ్మయీ అనే శబ్దం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. లక్ష్మీం అనేదానికి లక్ష్మీం నామ లక్షణవతీం, లక్ష్మీర్లాభాద్వా లక్షణాద్వా ఇత్యాది నిరుక్తాత్ అంటే లక్షణవతి టైవిడ. లక్ష్మీం అనంటే లక్షణవతి అంటే లక్షణ శక్తి. లక్షణము అనంటే ఏంటి అంటే తెలియజేసేటటువంటిది. లక్షణము అనంటే ఏమిటి అంటే డెఫినిషన్ అని అంటారు ఇంగ్లీష్లో. ఏమిటి డెఫినిషన్ లేదా లక్షణం అంటే ఏమిటి అని అంటే ఏదైనా ఒక స్వరూపాన్ని ఒకానొక వస్తువు యొక్క తత్వాన్ని అంటే ఇప్పుడు పృథివీలో అలాగే జలంలో రెండిట్లో సామాన్యంగా ఉండే కొన్ని ధర్మాలు ఉండవచ్చు. కానీ పృథివీలో మాత్రమే ఉండేటటువంటి ధర్మాలు ఏమిటి, జలంలో మాత్రమే ఉండేటటువంటి ధర్మాలు ఏమిటి, అవి ఆయా ద్రవ్యముల యొక్క లక్షణములు అవుతాయి. అంటే ఏమిటి అని అంటే యునీక్ అట్రిబ్యూట్స్ అని అంటాం మనం. కాబట్టి భగవంతుని యొక్క లక్షణాలను తెలియజేసేటటువంటిది లక్ష్మీదేవి. అంటే ఈవిడ యొక్క అనుగ్రహం ఉంటే భగవత్ తత్వం అనేది మనకి అవగతం అవుతుంది అని ఇక్కడ లక్ష్మీ అనే శబ్దం చేత చెప్పబడుతుంది అన్నమాట. అలాగే మనం చూసినట్లయితే లక్షణము అని అంటే గుర్తుపట్టడం. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మనకి తెలిసిన వాళ్ళు కనపడంగానే మనం అని అంటాం. మనం మనం గుర్తుపడతాం. ఎలా గుర్తుపడతాం? అందరూ మనుషులే కదా ఇక్కడ ఉన్నది, అందరికీ 2 చేతులు 2 కాళ్ళే కదా ఉన్నవి. మరి ఉంటే మనం ఒకళ్ళని మాత్రమే చూసి మనం ఎలా గుర్తుపట్టగలుగుతున్నాము అని అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఏదో ఒకనొక యునీక్ అట్రిబ్యూట్, ఇందాక అదే లక్షణం. ఇది ఎవరి యొక్క శక్తి వలన మనం ఇలా గుర్తుపట్టగలుగుతున్నామో ఆవిడే లక్షణవతి, ఆవిడే లక్ష్మి. అలాగే లాభాద్వా అంటే ఎవరి వలననైతే మనకి కావలసినవి పొందుతాయి అంటే మనకు కావలసినవి వస్తాయో లభిస్తాయో ఆవిడ కూడా లక్ష్మీ అని. అలాగే లక్ష్యతే లక్షయతే ఇది లక్ష్మి అంటే చూసేది చూపించేది కూడా ఆవిడే. ఎవరి యొక్క అనుగ్రహము వలన మన ఇంద్రియాలు జ్ఞానేంద్రియములు కానీ కర్మేంద్రియములు కానీ అన్నీ కూడా పని చేస్తున్నాయో ఆవిడ లక్ష్మీ అని. జాతవేదో మమ ఆవహ అంటే ఇటువంటి దేవత యొక్క అంటే లక్ష్మీదేవత అంటే శక్తి స్వరూపిణిని మా కోసం అంటే మమ్మల్ని అనుగ్రహించడం కోసం ఓ అగ్నిదేవ ఆవిడని ఆహ్వానించు, ఆవిడని పిలువు అని చెప్పని మొదటి మంత్రం యొక్క అర్థం. రెండవ మంత్రం వచ్చేసరికి తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం